శివుని పరమ పావనమైన పుణ్యక్షేత్రం అరుణాచల శివ అని తలుచుకుంటే చాలు జన్మ జన్మ పాపములు తొలగే మోక్ష క్షేత్రం. ఒకసారి అరుణాచల ప్రవేశం చేసి ఎన్నో కోట్ల జన్మ పాపములు దగ్ధమయ్యే పుణ్యక్షేత్రం. ఎన్నో శరీరాలు తీసుకున్నటువంటి జీవుడు అరుణాచలం ఎప్పుడైనా విడితే అక్కడ అరుణాచలం పట్టణంలోకి ప్రవేశిస్తే చాలు వెంటనే అతని జీవయాత్రకి వేరే గీత గీస్తారు. అరుణాచలము వెళ్ళక ముందు, అరుణాచలము వెళ్ళిన తరువాత అని. అంటే అరుణాచలానికి ఎంత వైభవం ఉందో, ఆ క్షేత్రం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి లింగం అగ్నిలింగం. హర హర మహాదేవ్. నిజంగా చాలా సంతోషంగా ఉందండి. అరుణాచలం వెళ్ళాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. ఫైనల్గా ఆ దేవుడి అనుగ్రహంతో మేము వెళ్ళబోతున్నాం. మాకు నిజంగా ఎంత మిరాకిల్ జరిగిందంటే, శివయాజ్ఞ అనేది చీమైన కూడా ఎంతవరకు నిజమో మా ప్రయాణంలో అదే జరిగింది. ఇక మేము అరుణాచలం వెళ్ళాలని అనుకున్నాక మాకు టికెట్ లేవు. అవి ఎలా చేయాలి, ఎలా చేస్తే స్వామివారి దగ్గరికి వెళ్తాం అనే విషయం కూడా ఏం తెలియదు. నిజంగా అరుణాచలం వెళ్ళాలంటే ఆ శివయాజ్ఞతో పాటు నేను చెప్పినట్టు చేయండి. ఖచ్చితంగా మీకు 100% ట్రైన్ టికెట్లు బుక్ కావడంతో పాటు శివయ్య దర్శనము, గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవుతుంది. లాస్ట్లో చెప్తాను, వీడియో లాస్ట్లో చెప్తాను ఏ విధంగా గిరి ప్రదక్షిణ చేయాలి, ఎక్కడ స్టే చేయాలి. హరహర మహాదేవుడి యొక్క ఆశీస్సులు మీరు అందరూ పొందాలని కోరుకుంటూ ఫైనల్గా మేము ఇంటి నుంచి బయలుదేరాము మా పరివారంతో. చాలా హ్యాపీగా ఉందండి. ఆ శివయ్య మీద భారంతో బయలుదేరాము. లేదారిలో మనం తిరుపతి గురించి వెళ్తాం కనుక ఆ 7 కొండల్ని కూడా దర్శనం చేసుకుని వెళ్తాము. అయితే మనము అరుణాచలంలో దిగగానే మనకు జాతీయ జెండా మీకు కనిపిస్తుంది. స్టేషన్ నుంచి మనకు టెంపుల్ 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఆటో చార్జ్ 20 రూపీస్ తీసుకుంటారు. ఇది కూడా గమనించండి. మనం దిగగానే మనం చేయాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, మనం దిగగానే మనకు 1 o'clock 2 o'clock అవుతుంది కనుక ఫస్ట్ మనం ఫుడ్ తీసుకోవాలి. నా ఫుడ్ అక్కడ బాగుందని మనం సెర్చ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాతకి మనం తినే ఆహారం కరెక్ట్గా ఉందా లేదా కూడా చూసుకోవాలి. ఇప్పుడు మేము దిగిన హోటల్ పర్లేదండి. ఈ హోటల్ అంటే ఉండే తిరిగి ఉంటుంది, చాలా బాగుందండి. తినొచ్చు. మనం 80 రూపాయలు మాత్రమే దీనికి, అరిటాకులో కాబట్టి చాలా బాగా నచ్చింది. అదే విధంగా మేము బ్యాచులర్, అందరం బ్యాచులర్ కనుక మేము 1800 రూపాయలు పెట్టి ఈ రూమ్ తీసుకున్నాము. ఈ రూమ్ వ్యూ పాయింట్ గుడి కనపడుతుంది, చాలా బాగుంది. కానీ మేము చేసిన మొదటి మిస్టేక్ ఈ రూమే. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే గుడికి దగ్గర ప్రాంతంలో తీసుకోవాలి. మనం చేసేది గిరి ప్రదక్షిణ కనుక మనం రూమ్ తీసుకోవాలనుకుంటే మెయిన్ అలా వాటర్ వస్తున్నాయా, గ్లీజర్ ఉందనేది కూడా చూసుకోవాలి. ఈ విధంగా మేము ఎర్లీగా తొందరగా రెడీ అయ్యాము. అప్పటికి మాకు 4 o'clock అవుతుంది. టైంలో గిరి ప్రదక్షిణ చేయాలనేది కూడా మీకు వివరంగా చెప్తా. గిరి ప్రదక్షిణలో సాంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించండి. అదే విధంగా మీరు ఉదయం వెళ్ళాలనుకుంటే బ్రహ్మముహూర్తంలో 3:30 నుంచి స్టార్ట్ చేయండి. 9-10 వరకు ఉదయాన్ని కంప్లీట్ అవుతుంది. ఈవినింగ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఇది గమనించండి. 4:30 నుంచి స్టార్ట్ చేయండి, 9 వరకు కంప్లీట్ అవుతుంది. ఇది కరెక్ట్ సమయము. ఎందుకంటే మనం వెళ్లే మార్గంలో హస్తలింగాలు ఉంటాయి కనుక ప్రతి ఒక్కటి మనము దర్శనం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. గిరి ప్రదక్షిణ రాజగోపురం స్టార్ట్ చేయండి. ఇక్కడ 1000 ఒత్తులతో దీపం వెలిగించి స్వామివారికి కొబ్బరికాయ కొట్టి మనము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. ఇదే ప్లేస్కి వచ్చాక గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవుతుంది. ఇది మీరు అందరూ గమనించండి. గిరి ప్రదక్షిణ చేసే సమయంలో మనకు అష్టలింగాలు ఉంటాయి. ప్రతి ఒక్క లింగాన్ని మనం దర్శనం చేసుకోవాలి. మొదటిగా మనకు ఇంద్రలింగం వస్తుంది. సాక్షాత్ ఆ ఇంద్రుడు ఇక్కడ ప్రతిష్టాపించిన లింగం. గిరికొండ చుట్టూ వలయంలా మనకు అష్టలింగాలు ఉంటాయి. ఆ దిక్పాలకుని కాపాడడానికి ఈ లింగాలు ఆ దేవతామూర్తులు ప్రతిష్టాపించారు. ఈ అష్టలింగాలైన ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం, ఈ అష్టలింగాలతో పాటు మనకు సూర్యలింగం, చంద్రలింగం కూడా ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. సూర్యలింగం, చంద్రలింగం ఇక్కడ మనకు అష్టలింగాల కిందకి రాదు. అదే విధంగా మనం వెళ్లే మార్గంలో ఇక్కడ బోర్డ్స్ ఉంటాయి. ఈ బోర్డు లో ఏ ప్లేస్ లో ఏ లింగం ఉంటుందని మనకు వివరంగా ఉంటుంది. అరుణాచలం అనేది మనకు అన్ని వసతులు ఉంటాయి అనేది మీరు భ్రమపడకండి. ఇక్కడ ఎలాంటి వసతులు ఉండవు. అగ్నిలింగం సాక్షాత్ ఆ అగ్నిదేవుడు ప్రతిష్టాపించిన లింగము మనకు వెళ్తుంటే కుడివైపు కొద్దిగా లోనికి ఉంటుంది. ఇది మీరు గమనించండి. మనం గిరివలయం చుట్టూ అనేక దేవాలయాలు ఉంటాయి. ప్రతి దేవాలయాన్ని మనం దర్శనం చేసుకోవాలి. అగ్నిలింగం తర్వాతకి మనకు రమణ మహర్షి ఆశ్రమం కనిపిస్తుంది. లోనికి వెళ్ళాలంటే పంచ ఖచ్చితంగా అవసరము. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, మీరు దర్శనం కంప్లీట్ అయినాక రమణ మహర్షి ఆశ్రమంలో చాలాసేపు సమయం కేటాయించండి. ఈ నుంచి గిరికి మార్గం ఉంటుంది పైకి ఎక్కడానికి. అదే విధంగా విదేశాల నుంచి వచ్చిన వారు కూడా ఇక్కడ మెడిటేషన్ చేసుకుంటారు. స్వామివారి సమాధి కూడా ఇక్కడనే ఉన్నది. ఇది మీరందరూ గమనించండి. సాక్షాత్ ఆ యమధర్మరాజు ప్రతిష్టాపించిన యమలింగము 2 కళ్ళు సరిపోలో చాలా అద్భుతంగా ఉంది. మీరు ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయము, వందలాది మంది ఇక్కడ సాధువులు ఉంటారు. వారు మోక్షం కోసం అరుణాచలం వచ్చారని చెప్పారు. ఏదో సాధు రూపంలో ఆ శివయ్య మనకు దర్శనమిస్తాడట.
నైరుతి లింగము స్వామివారి చూస్తానికి 2 కళ్ళు సరిపోవు, చాలా అద్భుతంగా ఉంటాడు. మనం దారిలో వెళ్తుంటే మచ్చ జింకలు కనపడతాయి, అరటి పండ్లు ఇవ్వచ్చు, చాలా బాగుంటాయి చూడండి. హర మహాదేవ్. మొత్తానికైతే సగం దూరం వచ్చాము, ఫుల్ టైర్డ్. చూడాలి ఇక ఆ మహాదేవుడు నడిపించాలి. ఇంకా మనం వెళ్లే దారిలో ఫుట్ మసాజ్ కూడా ఉంటుంది. తల నొప్పులు ఉన్న వాళ్ళు 15 రూపీస్ ఇస్తే ఫుట్ మసాజ్ బాగా చేస్తుంది, కొద్దిగా రిలాక్సినేషన్ ఉంటుంది మీకు. వర్ణలింగం సాక్షాత్ ఆ వర్ణుడు ఇక్కడ లింగ ప్రతిష్టాపన చేశారు. నిజంగా అండి, ఈ అష్టలింగాలని ప్రతి ఒక్కరు ఏది కూడా మిస్ కాకండి. ఎందుకంటే ఆనాడు దేవతామూర్తులు ప్రతిష్టాపించిన లింగాలు ఇవి. ఒక లింగానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఏ లింగం మిస్ కాకుండా ఓపికతోటి మీరు ప్రతి లింగాన్ని దర్శనం చేసుకోండి. మీకు తెలియని ఒక అనుభూతి మీకు కలుగుతుంది. సాక్షాత్ ఆ వాయుదేవుడే ఈ లింగాన్ని ప్రతిష్టాపించారు. గిరి ప్రదక్షిణ 90% కంప్లీట్ అయ్యాక మనకు మోక్ష మార్గం కనిపిస్తుంది. ఎవరు కూడా మిస్ కాకండి, ఎందుకంటే క్యూ లైన్ చాలా పెద్దగా ఉంటుంది. ఆ టైంకి వచ్చే వరకే ఓపిక అనేది తగ్గుతుంది. అయినా కూడా మోక్ష మార్గం అనేది ఒక్కసారి మనం మోక్ష మార్గం గుండా వెళ్తే మరో జన్మ లేకుండా మోక్షం కలుగుతుందంట. అదే విధంగా మోక్ష మార్గం గుండా వెళ్తే 2 గదులు ఉంటాయి. ఆ 2 గదులలో ఆనాడు మంత్ర దిగ్బంధనం చేసి అక్కడ అమర్చారు. ముఖ్యంగా మోక్ష మార్గం నుంచి మనం బయటికి వెళ్ళేటప్పుడు తల్లి గర్భం నుంచి ఒక శిశు జన్మ ఏ విధంగా జరుగుతుందో ఆ భగవంతుడు మనకు ఈ విధంగా చూపించడం జరిగింది. మోక్ష మార్గం నుండి 3 సార్లు మనము వెళ్తే దీర్ఘకాలికంగా ఉన్న నొప్పులు కూడా మాయమవుతాయట. ఇక్కడ ఉన్న అష్ట దిగ్బంధన వాటి ప్రభావం ఎక్కువగా ఉంది. కొంతమంది మోక్ష మార్గం నుంచి బయటికి రాలేకపోయారు, అంటే ఆ శివయ్య మరో జన్మ వారికి అవకాశం ఇచ్చారని మనం అర్థం చేసుకోవాలి. హర హర మహాదేవ. మోక్ష మార్గాన్ని ఎవరు మిస్ కాకండి. గిరి ప్రదక్షిణలో ఫైనల్ గా మనం ఈశాన్య లింగం దర్శనం చేసుకుంటాము. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే గిరి ప్రదక్షిణ అనేది సాయంత్రం 4:30కి చేస్తే అన్ని అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే అన్ని దేవాలయాలు ఆ సమయానికి ఓపెన్ చేసి ఉంటాయి. ప్రశాంతంగా మనం హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు. ఫైనల్ గా స్వామివారి గోపురం చూడగానే మాకు ఫుల్ ఎనర్జీ వచ్చేసింది. గిరి ప్రదక్షిణ అనేది మొత్తం రోడ్డు మీదనే ఉంటుంది. ఏ రోజు చేస్తే ఏ విశిష్టత కలుగుతుందని బోర్డు కూడా మనకు ఉంటుంది. అలా అనేది ఏమీ లేదు, ఏ రోజైనా చేయొచ్చు. గిరి ప్రదక్షిణ చేయడం చాలా ఇంపార్టెంట్. మొత్తానికి మనం రాజగోపురం దగ్గరికి వచ్చాము. ఇక్కడ బొమ్మల కొట్లు ఈ విధంగా ఉంటాయి. మనం గిరి ప్రదక్షిణ అనేది ఈ విధంగా చేయడం జరిగింది. సాక్షాత్ ఆ మహాదేవుడు ఇక్కడ గిరికొండ రూపంలో వెలవడం జరిగింది. గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయ్యాక రాజగోపురం ఎదురుగా మనం కొబ్బరికాయ తీసుకొని స్వామి వారికి నమస్కారం చేసుకొని హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టాలి. హర హర మహాదేవ. మొత్తానికైతే ఫైనల్ గా స్వామివారి దర్శనానికి మేము బయలుదేరాము. క్యూ లైన్ లో ఫ్రీ దర్శనానికి మాత్రమే వెళ్ళాము. మీరు మాత్రము 50 రూపాయల టికెట్ ఉంటది, అది మీరు వెళ్ళండి. ఎందుకంటే క్యూ లైన్ చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ 95% మన తెలుగు వాళ్ళే ఉంటారు భక్తులు, వేరే భక్తులు ఎవరు కూడా ఉండరు. ఇలా మనకు 4 దిక్కులు 4 గోపురాలు పెద్దవి ఉంటాయి కదా, మనం వేరే గోపురం నుంచి వస్తాము, అది మీరు గమనించండి. కానీ మెయిన్ గా వచ్చేది మాత్రము రాజగోపురం నుంచి వస్తే చాలా చూడొచ్చు. ఈ బ్యాక్ నుంచి మనం వచ్చాము, మేము పొరపాటు చేసాము, మీరు చేయకండి. ముందుగా మనకు రాజగోపురం నుంచి ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ కాంచే రండి, స్వామి వారికి ఎదురుగా ఉంటుంది. స్పెషల్ గా రాజగోపురం నుంచి వస్తే బ్యాక్ నుంచి వెళ్ళి లడ్డు కౌంటర్ నుంచి మనం తీసుకోవచ్చు. మీరు ఇంకొకటి, గర్భగుడిలో మాత్రం వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయకండి, చాలా ప్రాబ్లం అవుతుంది. ఫోన్ కసా హుండీలో పోతుంది, ఇది గమనించండి. హర హర మహాదేవ. ఆ శివయ్య అనుగ్రహంతో గిరి ప్రదక్షిణ స్వామివారి దర్శనం కూడా కంప్లీట్ అయ్యింది. స్వామివారి దర్శనం కాగానే పక్కన అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అమ్మవారి టెంపుల్ డైరెక్ట్ మీరు వెళ్తారు, అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ఆలయం విశ్వకర్మచే శివుని ఆదేశం మేరకు నిర్మించబడుతుంది. దీని చుట్టూ అరుణ పురాణం నిర్మించబడిందని కూడా పురాణాలు చెప్తున్నాయి. ఆలయ అభివృద్ధిలో రాజచోళులు, పల్లవులు, విజయనగర సామ్రాజ్య రాజులు ఆలయాన్ని విస్తరించడంలో చాలా మేలుకు పాత్ర వహించారు. అరుణగిరి అనేది పురాణం ప్రకారం బ్రహ్మ మరియు మహావిష్ణువుల మధ్య తమలో ఎవరు గొప్ప అనే ఒక వాదన జరిగింది. వారి అజ్ఞానాన్ని పోగొట్టడానికి పరమశివుడు వారి ముందు కాంతి స్తంభం రూపంలో వారి ముందు ప్రత్యక్షం అవుతాడు. అప్పుడు విష్ణువు వరాహ రూపం ధరించి ఆ స్తంభం యొక్క మొదలు కనుక్కోవడానికి బయలుదేరతాడు. అదే విధంగా బ్రహ్మ కూడా హంస రూపాన్ని ధరించి దాని చివరి భాగాన్ని కనుక్కోవడానికి, వీరిద్దరు జ్యోతి స్తంభాన్ని ఉన్న పరిమితి కనుక్కోలేకపోతారు. పరమశివుడే పరమేశ్వరుడు అని తెలుసుకొని పూజిస్తారు. మహాదేవుడు అనంత జ్యోతి రూపాన్ని కొండగా మార్చి ఇక్కడ కొలువై ఉన్నాడు. అదే ఈ అరుణగిరి. అరుణాచలం. అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ, ఎర్రని కొండ అని అర్థం. అరుణ అంటే పాపములు భరించువాడిని అర్థం. తిరుమన్నమలై, తిరు అంటే శ్రీ, అన్నమలై అనగా పెద్ద కొండ అని అర్థం. మేము చేసిన తప్పు ఏంటంటే రాజగోపురం నుంచి రాక మేము పశ్చిమ గోపురం నుంచి రావడం జరిగింది. రాజగోపురం నుంచే మీరు రండి, ఎందుకంటే ఆ మహాదేవుని దర్శించుకునే సమయంలో మహానందిని చూసుకొని
ఈ రాజగోపురం నుంచి మనం లోనికి వెళ్తాము. స్వామివారి దర్శనం అనంతరం మనం పశ్చిమ గోపురం నుంచి బయటికి వెళ్తాము. ఇది గమనించండి. ముఖ్యంగా ఈ అరుణాచలం సాక్షాత్ ఆ పరమేశ్వరుడు జ్యోతి స్వరూపంగా ఇక్కడ వెలవడం జరిగింది. గిరి ప్రదక్షిణ మొదలు పెట్టక ముందు మనం ఎలాంటి కోరికలు కోరుకోకూడదు. ప్రదక్షిణ మొదలు పెట్టేటప్పుడు స్వామి వారిని రాజగోపురం ముందు దీపం పెట్టి మనసులో స్వామి నాకు ఏది కావాలో ఇస్తే నేను ఎలా ఉంటానో, ఆనందంగా ఉంటానో అదే నాకు ప్రసాదించు స్వామి అని కోరుకుంటూ స్వామి వారిని ఓం అరుణాచల శివస్మరణంతో మనం బయలుదేరాలి. గిరి ప్రదక్షిణ అనేది కేవలం మనము ఎడం వైపు మాత్రమే చేయాలి. ఎందుకంటే కుడివైపు దేవతలు, సిద్ధులు అదృశ్య రూపంలో గిరి ప్రదక్షిణ చేస్తారు. కాబట్టి ఎంత త్వరగా గిరి ప్రదక్షిణ పూర్తి చేస్తామనేది కాకుండా నిండు గర్భిణి వలె నిదానంగా అరుణాచల శివ నామస్మరణంతో మనం బయలుదేరాలి. గిరి ప్రదక్షిణలో మీతో పాటు కొంచెం చిల్లర వెంట పెట్టుకుని వెళ్ళండి. సాధువులు ఎంతో మంది ఆ గిరి ప్రదక్షిణలో ఉంటారు కాబట్టి వారికి తోచిన సహాయం మీరు చేయండి. ముందుగా అరుణాచలం రావాలంటే శివయ్య అనుగ్రహంతో పాటు మీరు ఇలా చేయండి. మీరు రేపు వెళ్దాం అనుకుంటే ఈ రోజు 11 గంటలకు తాత్కాల టికెట్లు ఓపెన్ అవుతాయి. అనుభవం ఉన్న నెట్వర్క్ సభ్యులతో చేపియండి. 5G నెట్వర్క్ ఉండేలా చూసుకోండి. తప్పకుండా కన్ఫర్మ్ అవుతాయి. చేసే క్రమంలో 50 రూపాయల టికెట్ కు యాడ్ చేసి చేయండి. ఎందుకంటే కన్ఫర్మ్ టికెట్ తో పాటు నాన్ ఏసీ నుంచి ఏసీ బోగిలకు కన్వర్ట్ అవుతుంది. మాకు జరిగింది కాబట్టి మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. రిటర్న్ టికెట్లు ఆటోమేటిక్ గా కన్ఫర్మ్ అవుతాయి. రష్ తక్కువ ఉంటది కాబట్టి. ఫైనల్ గా ఆ శివయ్య అనుగ్రహంతో నమస్కారం చేసుకొని రైల్వే స్టేషన్ కి వచ్చేసాము. ఫైనల్ గా మీతో ఒకటి చెప్పాలి. డబ్బులు మనకి ఎన్నున్నా అరుణాచలం వెళ్ళడం అంటే అంత ఈజీం కాదు. ఆ శివయ్య పిలుపునిస్తేనే మాత్రమే మనం వెళ్ళగలుగుతాము. హర హర మహాదేవ. ఆ శివయ్య ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి కలగాలని కోరుకుంటూ ఓం అరుణాచల శివాయ నమో నమః. ఈ వీడియో మీకు నచ్చితే కింద కామెంట్ లో ఓం నమః శివాయ టైప్ చేయండి. ఓం నమః శివాయ.